ఆంధ్రజ్యోతిలో ఒక్కసారి చూసినట్లయితే దాదాపు చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సకాలంలో నష్టపరిహారం చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే రుణమాఫీ మీరు ఆపుతారా ఇంకేం చేస్తారో తెలియదు, కానీ ఇమీడియట్ రిలీఫ్గా వీళ్లకు తక్షణ సహాయం ఇమీడియట్గా ఖచ్చితంగా చేరవేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. చూడండి చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటనలు గతంలో కూడా ఇక్కడ మనము భూపాలపల్లి నియోజకవర్గం మోరంచపల్లి గ్రామంలో మనం చూడడం జరిగింది. సో చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటనలు మనం చూసినాం. సో ప్రస్తుత పరిస్థితులు కూడా ఖమ్మంలో కూడా అదేవిధ పరిస్థితి కనబడుతూ ఉంది. ఖమ్మంలో మున్నేరు వరదకు ఓ ఇంట్లో పేరుకున్న బృహ దెబ్బతిన్న సామాగ్రి వద్ద దీనంగా బాధితులు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే చాలా ఎంత పెద్ద ఎత్తున అంటే ఒకసారి చూడండి, ఇక బ్రిడ్జిలు కూలినాయి, ఆ రోడ్లు అన్ని ధ్వంసం అయిపోయినాయి. పాపం అతలాకుతులు వ్యవస్థలన్నీ కూడా అతలాకుతులు అయిపోయినాయి. ఈ క్రమంలో అంటే ప్రకృతి విపత్తులు రావడం వలన జరుగుతున్నటువంటి ఈ భారీ నష్టానికి ఏ వ్యవస్థలు కూడా సరిగా పనిచేయవనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎంతో కొంత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా కదిలి గ్రౌండ్లో ఉంటూ తిరుగుతూ ఈరోజు పరిస్థితిని సమీక్షిస్తూ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి అండగా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వయాన అమిత్ షా ప్రధాని మోడీ ఫోన్ చేసి ఏం జరుగుతుందో వారితోటి మాట్లాడి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క పాలకులు ఎవరైతే ఈ ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే కొంచెం ఇబ్బందికరంగా కనబడతా ఉంది తప్ప ఏది లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నష్టం అంచనా 5,438 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2,362 కోట్లు, 32 జిల్లాల్లో 84 చోట్ల తెగిపోయినటువంటి రోడ్లు, మున్సిపల్ శాఖ పరిధిలో 1,150 కోట్లు, 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం, దీని విలువ 415 కోట్లు, సాగునీటి పారుదల శాఖ పరిధిలో 629 కోట్లు. సో ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు పట్టుకుని రోధిస్తున్న వరద బాధిత మహిళ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం, ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ. వర్షంలోనే ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటన, గండిపట్టిన సాగర్ ఎడమకాలువ సందర్శన, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు, బాధిత జిల్లాలకు 5 కోట్ల తక్షణ సాయం, ఇల్లు కూలిన వారికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు, ప్రధాని రావాలి, తక్షణం 2,000 కోట్లు ఇవ్వాలి, కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి, ఎన్డీఆర్ఎఫ్ తరహాలో టీజీడీఆర్ఎఫ్ ఏర్పాటు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కేంద్రం ఇమీడియట్ రిలీఫ్ కింద 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క డిమాండ్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ సాయం కింద ఇమీడియట్ రిలీఫ్ కింద కొంత అమౌంట్ ఇమీడియట్గా పంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో పంట ఎవరైతే నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 10,000 రూపాయలు కూడా తక్షణ, ఎందుకంటే ఈరోజు నేను ఒకటే చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, మీరు ఏమైనా ఏ స్కీమ్లో డబ్బులు ఉన్నా కానీ ఎందులో డబ్బులు ఉన్నా ఇమీడియట్గా వాటిని మీ యొక్క సిఎంఆర్ఎఫ్కా లేకపోతే ఇంకా దేనికి పంపిస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే వాటిని ఇమీడియట్గా బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 2,000 కోట్లు అనేవి మీకు చాలా చిన్న అమౌంట్, పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. సో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వానలు వరదలతో నష్టపోయినటువంటి వారిని ఆదుకుంటామని ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల్లో 5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అయితే ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో చాలా ఇబ్బంది, అంటే వాస్తవంగా ఇంకా 2 రోజులు ఇవైతే కనబడతా ఉన్నాయి, వర్షాలు అయితే ఉండడం జరిగింది. సో మొత్తానికైతే ఇంకా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం అన్నీ జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీనికంటే ముందు ఒకసారి మనం క్లియర్గా చదివిన తర్వాత జలసాగరాలు, నాగార్జున సాగర్కు 5.41 లక్షల క్యూసెక్ల వరద, శ్రీరామ్ సాగర్కు 2.04 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటి విడుదల, 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు, మొత్తం 481 రైళ్లు రద్దు, 152 దారి మళ్లిపాటు ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక చూడండి, నల్గొండ జిల్లాలో
నల్గొండ మండలం పానగల్లో నీట మునిన పత్తి చేలంటూ ఒకరిని చూస్తాను. కన్నీరు మున్నేరు ఊర్లలోకి వరద, ఇళ్లలోకి మోకాళ్ళతో బురద, పనికి రాకుండా పోయిన బియ్యం పప్పులు, కట్టుబట్టలతో మిగిలిన వేలాది మంది బాధితులు, విల్లాల విలవిల మోకాళ్ళలోతు నీళ్లు, 212 విల్లాలకు దారులు బంద్ అంటూ చూస్తాను. దీని గురించి కూడా చదువుదాం మనం క్లియర్గా. అంటువ్యాధులు ముప్పు. సో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ బురద వల్ల కావచ్చు, ఆ వాటర్ వల్ల కావచ్చు, లేకపోతే చాలా రకాల ఏవైతే వైపరీత్యాల వల్ల అంటువ్యాధులు ప్రబలించేటువంటి అవకాశం చాలా బలంగా ఉంటుంది. సో దీనికోసం ఒక మెడికల్ ఏవైతే బృందం అవుతుందో ఇమీడియట్గా వాళ్ళ చుట్టుపక్కల ఉంచడం కావచ్చు, లేదంటే ఎక్కడైతే శానిటేషన్ విషయంలో కొంచెం ఇమీడియట్ రిలీఫ్ దొరికేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇప్పటికే ఈ డెంగ్యూ వల్ల, టైఫాయిడ్ వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా అంటువ్యాధులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్య శాఖ కూడా ఇమీడియట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వర్షాలు వరదల తర్వాత విజృంభించేటువంటి ప్రమాదం, టైఫాయిడ్, డయేరియా, కలరా ప్రబలించే ఛాన్స్, ఇప్పటికే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తీవ్రత అంటూ ఒకరు చూస్తాను. ముంపులోనే 2 లక్షల మంది, సాయం కోసం వేల మంది ఎదురుచూపు, ఇంకా వరద గుప్పిడే విజయవాడ నగరం, ఇటు కృష్ణా వరద, అటు బుడమేరు ఉగ్ర రూపం అంటూ ఒకరే చూస్తా ఉన్నాం. వాన వరద తీరాని వ్యధ, 173 మండలాల్లో భారీ వర్షాలు, కామారెడ్డి సదాశివనగర్లో 24 సెంటీమీటర్లు, ఖమ్మంలో 70,000 ఎకరాల్లో పంట నష్టం, 1000 కోట్ల నష్టం ప్రాథమిక అంచనా, ఉమ్మడి వరంగల్లో 35,000 ఎకరాల మునక, ఊపిరి పీల్చుకున్న నల్గొండ వాసులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 2-3 ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చాలా బలంగా చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడతా ఉంది. ఒకటి, తక్షణ సాయం కింద ఎవరైతే పంట నష్టపోయినరో ఆ పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఎకరానికి, అదేవిధంగా ఎవరైతే ఇల్లు కోల్పోయినరో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అదేవిధంగా కొంత వాళ్ళకి ఉండేందుకు కొంత రిలీఫ్గా కొంత డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, ఇది చాలా రోడ్డు మొత్తం ఇదంతా నాకు తెలిసి తెగిపోవడం జరిగింది. మహబాద్లో మున్నేరు వాగు వద్ద దెబ్బతిన్న రోడ్డు అంటూ ఒకరు చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నీట మునిగిన పంట పొలంలో రైతులు అంటూ ఒకరిని చూస్తున్నాం. ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద కొట్టుకుపోయిన ఎక్స్కవేటర్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ సమీపంలో తెగిపోయిన కల్వర్ట్, జైత్యాల గోవిందపల్లి మధ్య ఎక్స్కవేటర్ సాయంతో మహిళలను వాగు దాటిస్తున్నటువంటి దృశ్యం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో నష్టం అంచనా 5,438 కోట్లు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినగా 84 చోట్ల రోడ్లు తెగిపోయాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ నష్టంలో సింహభాగం R&B శాఖ పరిధిలోని రోడ్లవేనని స్పష్టమవుతుంది. ఈ శాఖకు కలిగిన నష్టం అంచనాను ప్రభుత్వం 2,362 కోట్లుగా లెక్కగట్టింది. మున్సిపల్ శాఖ పరిధిలో దాదాపు 1,150 కోట్ల మేర నష్టం వాటిల్లుగా దాదాపు 4.15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీని విలువ దాదాపు 415 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. సాగునీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు మరమ్మతులకు 629 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా పంచాయతీరాజ్ శాఖకు 170 కోట్లు, వైద్యారోగ్య శాఖకు 12 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 25 కోట్లు, ప్రజాస్తులకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు CMO ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 110 పునరావాస కేంద్రాల్లో 4,000 మందిని తరలించినట్లు ఒక ప్రకటన స్పష్టం చేస్తోంది. 32 జిల్లాల్లో సుమారు 84 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జాతీయ రహదారుల విషయానికి వస్తే దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు 3 కోట్లు, పూర్తిస్థాయి నిర్మాణాలకు 19 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇది మొత్తానికైతే దాదాపు 5,138 కోట్ల 438 కోట్ల నష్టం అంచనా వేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ రిలీఫ్ కింద కూడా కొంత అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. సో ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇటు బాధితులను కలవడము, అదేవిధంగా మంత్రులు ఎవరైతున్నారో గత 2 రోజులుగా ఇటు ఫీల్డ్లోనే ఉంటూ ఈరోజు ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనిపైన ప్రతిపక్షాలు కూడా కొంత బురదలితే అందులో నో డౌట్. ఎందుకంటే ఎంత పని చేసినా కానీ, ఎంత ఫెరోషియస్గా పనిచేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర అక్కడ వాళ్ళకి సాయం అందకపోవడమా, కొన్ని ఇబ్బందులు ఏర్పడమా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దానికి ప్రభుత్వాన్ని లేకపోతే మంత్రులని నిలదీయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ప్రతిపక్షం మాత్రం ఆ ధోరణిలో కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకు ఎక్కడ ఏమి ఇబ్బంది, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టచ్చు అనేది చూస్తూ ఉంటారు తప్ప, అరే అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళి మనం సాయం చేద్దాం, ప్రజలకు అండగా ఉందాం అనేటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఈ కల్వకుంట్ల కాలకీయులు. చూడండి, ఇంకొక బ్రిడ్జ్ కూలిపోయింది చూడండి. డోర్నకల్ మండలం ముల్కంపల్లిలో ఆకేరు వాగు హై లెవెల్ వంతెన పిల్లలపై కొట్టుకుపోయిన దృశ్యం అంటే చూస్తూ ఉన్నాం. అయ్యయ్యయ్యా,
చాలా. ఖమ్మం జిల్లాలో వరద నష్టం 1000 కోట్ల పైనే. ఇదిగో చూడండి రోడ్లు ఎట్లున్నాయి ఘోరంగా. ఖమ్మం జిల్లా నాయకర్గూడ వద్ద జాతీయ రహదారిపై ముక్కలైన రహదారి అంటే చూడండి, జాతీయ రహదారి ఏ విధంగా ముక్కలైందో ఒక్కసారి చూడండి. నిజంగా చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటనలుగా మనకు కనబడతా ఉన్నాయి.